ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద జై జవాన్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మార్కాపురం డివిజన్ పరిధిలోని మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. నిరసన కార్యక్రమంలో మాజీ సైనికులతో పాటుగా కొంతమంది వితంతువులు కూడా పాల్గొన్నారు. మార్కాపురం డివిజన్ పరిధిలో 650 మంది వరకు మాజీ సైనికులు ఉన్నారని, వీరందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదన్నారు. 1999 సంవత్సరంలో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొని అంగవైకల్యం కలిగిన వారు కూడా ఉన్నారన్నారు. యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు 5 సెంట్ల చొప్పున స్థలాలు కేటాయించాలని కోరారు. మంది ఎక్స్‌సర్వీస్ మెన్ ఉండాలి. అందులో 149 మంది విడోస్ ఉన్నారండి. కొన్ని సంవత్సరాలుగా మేము ఇల్లు కట్టుకునే దానికి నివాస స్థలం కోసం ఒక 5 సెంట్ల ప్రతి మనిషికి ఒక 5 సెంట్ల స్థలం ఇవ్వమని ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నామండి. గడిచిన 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం, కానీ ఏ ప్రభుత్వం రావటం పోవడం జరుగుతుంది, కానీ దేనికి ఏమీ నీరు తిన్నట్టుగా లేదండి. కాబట్టి దయచేసి మా యొక్క రిక్వెస్ట్ విన్నపాన్ని మన్నించి కలెక్టర్ అమ్మ గారు ప్రతి ఒక్క మాజీ సైనికునికి విడోస్కు 5 సెంట్ల స్థలం కేటాయించి మాకు నివాస స్థలం ఏర్పరచాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. పశ్చిమ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఆర్మీలో ఉన్నామండి. ఒకటి శ్రీకాకుళం, ఒకటి గిద్దలూరు, మార్కాపురం ఏరియా. కాబట్టి మా ఈ ప్రాంతంలో దేశానికి సేవ చేయడంలోనే మా యొక్క జీవితం అంతా వెళ్ళిపోయిందండి. మా పిల్లలను కానీ, మా చదువులు కానీ, వాళ్ళ పిల్లల వ్యవహారం కానీ చూడటానికి మాకు ఎటువంటి టైం దొరకలేదండి. ఇప్పుడైనా కనీసం నివాస స్థలాలు